నేను చెప్పినట్టు చేస్తే అండి మీకు 60-70 సంవత్సరాలు వచ్చే వరకు బీపీ అనేది పెరగకుండా ఉంటుంది. ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో వస్తుందండి 20 సంవత్సరాలకే బీపీ 150-160తో వస్తున్నారు. కొంతమందికి అయితే ఈవెన్ 30 సంవత్సరాలు వచ్చేసరికి 200 బీపీ ఉంటుంది. దానికి మన ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్ అండ్ మన వయసు అంటే 60 సంవత్సరాలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు బీపీ వస్తే ఓకే. బట్ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలకి బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో తేడా ఉంటుంది, ఏదో కారణం ఉంటుంది. ఇలా ఈ ముఖ్య కారణాలు మొట్టమొదటి కారణం అండి, మనం తీసుకునే ఆహారంలో మనం వాడే ఉప్పు అండి, సాల్ట్. ఈ సాల్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఎవరు చెప్పినా కూడా రోజుకి 5 గ్రాములకు పెంచకుండా తీసుకోమని చెప్తున్నారు. కానీ యావరేజ్గా ఇండియాలో ప్రతి మనిషి కూడా రోజుకి 11 నుంచి 12 గ్రాములు తింటున్నాడు సాల్ట్. సో అంటే డబల్ కన్నా ఎక్కువ. 5 గ్రాములే తినాలి అంటే 10-11 గ్రాములు తినేస్తున్నాడు. సో మనం పచ్చళ్ళు తింటూ ఉంటాం, అప్పడాలు తింటూ ఉంటాం, చాలా రకాల ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటూ ఉంటాం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాం, ఫ్రైస్, మసాలాలు అవి ఎక్కువ వేసుకున్న ఫుడ్స్, ఇలా ఎక్కువ ఉప్పున్నవే ఎక్కువ తింటూ ఉంటాం. సో ఇవన్నీ కలిపి మనం రోజుకి అన్నిటినీ కలిపి 5 గ్రాములకు మెచ్చకుండా తీసుకోవాలి. అంటే కొంతమంది మా ఇంట్లో వీడు చాలా ఎక్కువ ఉప్పు తింటూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా మన నాలుక మీద ఉన్న టేస్ట్ బడ్స్ని మనం మార్చొచ్చు. తినక వేము తీయగా నుండు అని చెప్పారు మన పెద్దలు. అంటే ఏంటి, అలా తింటూ ఉంటే వేపకాయ అయినా సరే కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా మనకి అంత చేదుగా అనిపించదు అనమాట. టేస్ట్ తీయగానే అనిపించే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే మన టేస్ట్ బడ్స్ కొన్ని రోజులకి మార్చేసుకుంటాయి, అలవాటు పడిపోతాయి. అదేవిధంగా మనం ఉప్పు తగ్గించి వేసుకోవడం అలవాటు చేసుకుంటే ఒక 2-3 వారాలకి మన టేస్ట్ బడ్స్లో మార్పు వస్తుంది, మన బ్రెయిన్ కూడా సాటిస్ఫై అవుతుంది, తక్కువ ఉప్పుకే సాటిస్ఫై అవుతుంది. సో ఈ విధంగా ఎవరైనా ఎక్కువ ఉప్పు తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచే తక్కువ ఉప్పు తీసుకోవడానికి అలవాటు చేసుకోండి. మీ డైనింగ్ టేబుల్ మీద అసలు ఉప్పు డబ్బా లేకుండా చేసుకోండి. మనకు వంటగదిలో ఆడవాళ్ళు వేసే ఉప్పుని సరిపెట్టుకొని ఖచ్చితంగా తక్కువ ఉప్పుని అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ.